హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు పైన షార్ట్ వీడియో చూసి ఇక్కడ కనుక మీరు లింక్ అప్ అయి చూసారు అంటే కంటిన్యూషన్. నేనైతే ఇంట్రొడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను చేసిన ఈ పెయింటింగ్ స్టోరీనే ఇప్పుడు ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు పెయింటింగ్ అంటే అదొక మంచి హాబీ అనిపిస్తుంది. చాలా ప్లెజెంట్గా, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది నాకైతే అది చేస్తున్నంతసేపు కూడా. సో ఇవన్నీ నేను పెట్టుకున్న బుక్ అనమాట. నేను చేసిన పెయింటింగ్స్ మొత్తం ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కటి అలా డ్రా చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే సో దట్ నెక్స్ట్ ఇంకెవరికన్నా కావాలి అంటే సేమ్ మనం యూజ్ చేసి గీసుకోవచ్చు అనేసి. సో ఈరోజు నేనైతే ఒక చిన్న వంకీ డిజైన్ అయితే గీస్తున్నాను అనమాట. మనకైతే గోల్డ్ వంకీ లేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలే లేదు. ఎందుకు అంటే మనకు గోల్డ్ వంకీ వచ్చే ఫినిషింగే ఉంటుంది, వేసుకున్నా కూడా అంతే లుక్ ఉంటుంది అనమాట. బట్ స్టిచ్చింగ్ చేసాక ఎట్లుంటుందో తెలియదు. కానీ ఇదైతే ప్రీవియస్గా నేను ఒక 1 month బ్యాక్ మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అవుతుంటే నెక్కి ఒక చైన్ మోడల్ వేసాను అనమాట. దానికే స్లీవ్స్కి వంకీ డిజైన్ వేసినాను అనమాట. నాకైతే లిటరల్లీ ఒక్క వంకీ చేయడానికే నాకు 2 hours ఆఫ్ టైం పట్టింది. ఇంకొక దానికి ఇంకో హ్యాండ్కి ఎప్పుడు ముహూర్తం కుదురుతుందో తెలియదు. బట్ ఈ లోపల మన క్యూరియాసిటీ ఎక్కువ కదా, సో మీతో షేర్ చేయాలి అని అర్జెంటుగా నేనైతే చేసేసాను అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద పెయింటింగ్ వచ్చేసి ఇదే అనమాట. ఇంత చేసి బార్డరింగ్ ఇవ్వకపోతే బాగోదు అనేసి సింపుల్ కోలం డిజైన్ అయితే బార్డరింగ్ ఇచ్చేసాను. సో ఇది వంకీ డిజైన్. వంకీలాగే 2 పీకాక్స్ వచ్చి ఇట్లా ఉందన్నమాట. సైడ్ చిన్న చిన్న ఫెదర్స్ అయితే ఉన్నాయి. సో నేను అసలు దేని మీద చేశాను, ఏమేమి యూజ్ చేశాను, ఇలాంటి థింగ్స్ అన్నీ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది వేద్దాము అని ఒక ఐడియా ఉన్నప్పుడు నేనైతే ఫస్ట్ డిజైన్ అయితే గీసుకున్నాను అనమాట. పికాక్స్ నార్మల్గా ఎంత గోల్డ్ దానికైనా, పిచ్చి దానికైనా, వడ్రానం కానీ, వంకీ కానీ, దేనికైనా పికాక్స్ అయితే చాలా బేసిక్గా యూజ్ చేస్తారు కాబట్టి సో పికాక్సే డ్రా చేయాలి అని అయితే అనుకున్నాను అనమాట. సో ఒక పికాక్ అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది అనేసి 2 పీకాక్స్ యూజ్ చేశాను. దట్టు ఇది సైజ్ వచ్చేసి నేను పెద్దవాళ్ళకి కాబట్టి మీన్స్ నా హ్యాండ్కి సరిపడా వేసాను అనమాట. చిన్నపిల్లలకి కనుకైతే కొంచెం చిన్నది వేసుకోండి, బాగుంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీన్ని ఇట్లానే గీయాలి అని కాదు, మనం ఎట్లా కావాలంటే అట్లా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇదంతా నాకు వచ్చిన ఒక బేసిక్ ఐడియా మీతో షేర్ చేసినాను అంతే అనమాట. నాకైతే లిటరల్లీ ఎన్ని డిజైన్స్ అయితే చూశాను అవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కలిపి ఒక ఫైనల్గా ఒక డిజైన్ అయితే చేశాను అనమాట. ఎందుకంటే మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోగానే సరికాదు, మనం అది ఈజీగా చేయగలగాలి, నీట్గా రాగలగాలి. ఇట్లాంటి థింగ్స్ అన్ని మైండ్లో పెట్టుకొని మనమైతే ముందు డిజైన్ అయితే చేయాలి కదా. మనం ఎట్లంటే అట్లా చేసి మనం చేయగలం అనుకొని చేసాము అంటే తర్వాత ఫ్లాప్ అయితే మొత్తం లాస్ అయ్యి కదా. అందుకనేసి నేనైతే సింపుల్ డిజైన్ చూస్ చేసుకున్నాను అనమాట. చూస్ చేసుకుంది పర్ఫెక్ట్గా, చిన్నదైనా సరే పర్ఫెక్ట్గా రావాలి అవుట్పుట్ అనేది నా ఐడియా అనమాట. ఫైనల్గా ఒక జ్యువెల్ డిజైన్ అయితే చూసి దానికి ఒక అవుట్పుట్ అయితే అవుట్లైనింగ్ లాగా గీసుకున్నాను అనమాట. ఇన్ డెప్త్గా అయితే గీయలేదు, ఎందుకు అంటే పైన గీసుకుంటే చాలు, తర్వాత యాక్చువల్గా క్లాత్ మీద డ్రా చేసేటప్పుడు చేసేసేయచ్చు అనేసి. సో ఇంకా మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏముంది, క్లాతే కదా. సో ఇది వచ్చేసి కింద లింక్ చేస్తున్నాను నేను, అది చైన్ మోడల్ వేసిన వీడియో కూడా. సో దానికే హ్యాండ్స్కి అంటే మనం ఎప్పుడైనా బార్డర్ దగ్గరే గీసుకుంటాం కాబట్టి సో ఈ ఎడ్జ్కి 2 హ్యాండ్స్కి చేయాలి అనేసి ఇటు సైడ్కి అయితే నేను ఫిక్స్ చేశాను అనమాట. ఇంకా మనకు కావాల్సిన బేసిక్ థింగ్స్ నేను ప్రతి వీడియోలో, పెయింటింగ్ వీడియోలో చెప్తూనే ఉన్నాను. మనకు కావాల్సింది ఫ్రేమ్ అండ్ మనం కార్బన్ పేపర్ అనమాట. మనం ప్రింట్ తీసుకోవాలి కదా. సో దీని మీద డైరెక్ట్గా గీసుకోవాలంటే కొంచెం కష్టమే, కొంచెం కాదు చాలా కష్టం, క్లాత్ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో నేను బేసిక్ థింగ్స్ తీసేసుకొని ఫస్ట్ అయితే ట్రేసింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ట్రేసింగ్ మనకి ఎక్కడికి కావాలో మనకి మెయిన్ ఫేసింగ్ అంటే కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. వంకీ డిజైన్ అంటే ఆ కింద ఈ 2 వింగ్స్ అనేవి కిందకి రావాలి. సో మనం రివర్స్లో పెట్టుకున్నామంటే దెబ్బ అయిపోతాం. అది కొంచెం మేక్ షూర్ చూసుకొని గీసుకోండి. నేనైతే సైజు నేను గీసిన దానికంటే కొంచెం ప్రింటౌట్లో మెయిన్ గీసే దాని మీద ఇంకొంచెం థిక్గా రానిచ్చాను అనమాట లైన్. ఎందుకు అంటే సో దట్ కొంచెం లుక్ బాగుంటుంది డార్క్గా ఉంటే అనేసి కొంచెం థిక్గానే రానిచ్చాను అనమాట. ఇక ఈ ట్రేసింగ్ అయిపోయిన తర్వాత మనం అసలు ఏమేం యూజ్ చేసాం, ఎట్లా యూజ్ చేసాం, అసలు ఎట్లాంటి బ్రషెస్ యూజ్ చేశాను, ఇట్లాంటి థింగ్స్ మొత్తం కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియో అయితే చివరి దాకా మిస్ కాకుండా మొత్తం చూడండి, ఎక్కడ కూడా మిస్ కావద్దు. ఎందుకు అంటే మధ్యలో కొన్ని పాయింట్స్ అయితే నోటీస్ చేయాల్సినవి ఉంటాయన్నమాట. లైక్
మనం గీసే లైన్స్ కానివ్వండి, థిక్నెస్ కానివ్వండి, అట్లాంటివన్నీ మనం ఎట్లా గీయాలో అట్లాంటివి యూస్ చేస్తేనే బాగుంటాయి. మనం సన్నగా గీయాల్సిన దగ్గర లావుగా గీయాల్సిన దగ్గర సన్నగా గీసాము అంటే బాగోదు, దెబ్బ అయిపోతాం కదా. సో అందుకని ఎక్కడ కూడా మిస్ కాకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ చూడమని అందుకనే చెప్పానమాట. ఈ ట్రేసింగ్ మనం కనుక కొంచెం నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోగలిగాము అంటే మనకి అవుట్పుట్ అయితే బాగా వస్తుంది. అండ్ నేను ప్రతిసారి చెప్పే పాయింట్ ఇది కూడా, కింద బేస్ అనేది కొంచెం గట్టిగా ఉండేది పెట్టుకొని థిక్గా గీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ తీసుకునే క్లాత్ కూడా మనకి డార్క్ కలర్ అయితే డిజైన్ బాగా కనిపిస్తుంది. సో దట్ మనకి గీసుకోవడానికి బాగుంటుంది. ఒకవేళ క్లాత్ కనుక లైట్ కలర్ కనుక అయితే బ్లూ కలర్ కార్బన్ యూస్ చేయండి. నేనైతే డార్క్ కలర్ కాబట్టి వైట్ కలర్ కార్బన్ అయితే యూస్ చేస్తున్నాను. గీసేటప్పుడు కొంచెం గట్టిగా వత్తి గీయాలన్నమాట. ఇలాంటి పాయింట్స్ అని నేను పెయింటింగ్ వీడియోస్లో ప్రతి దాంట్లో కూడా చెప్పే బేసిక్ పాయింట్స్ అయితే ఇవే అనమాట. కానీ ఇవన్నీ గీసే వాళ్ళు ఎంతమంది గుర్తుపెట్టుకొని గీసినారో తెలియదు, కానీ ఎంతమందికి యూజ్ అవుతుందో కూడా తెలియదు. కానీ నా పెయింటింగ్ వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను అనుకుంటున్నాను చాలామంది లైక్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. సో దట్ నేను మళ్ళీ ఇంకా చేద్దామని కూడా ఫిక్స్ అయ్యాను అనమాట. ముందు ఇంకొన్ని ఈ ఉగాదికి న్యూ ఇయర్కి రిజల్యూషన్స్ అన్నాను కదా, ఇంకా చాలా పెయింటింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అనమాట. ఐడియాస్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయి, కానీ టైమే ఉండట్లేదు అనమాట. అండ్ హెల్త్ కూడా కొంచెం సహకరించట్లేదు. అండ్ నేను అనుకున్న రెస్పాన్స్ కూడా కొన్ని వాటికి తక్కువ అనమాట. కొన్నిసార్లు లో అయిపోయి మళ్ళీ హై అయ్యి మళ్ళీ నా మైండ్ సెట్ని సెట్ చేసుకొని నేను గీసేసరికి కొంచెం టైం గ్యాప్ వచ్చింది. లేకపోతే అసలు ఇది ఎప్పుడూ రావాల్సిన వీడియో అనమాట. ఒక్కొక్క స్టేజ్లో అయితే అసలు చేద్దామా ఆపేద్దామా అన్న ఐడియాతో కూడా ఉన్నానమాట. కానీ సరే ఇంకెట్లనో దిగాను కదా, ఎందుకులే ఏదో చూసి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అనేసి నేనైతే కొంచెం నన్ను నేనే మోటివ్గా తీసుకొని మళ్ళీ యాజ్ యూజువల్గా స్టార్ట్ చేసేసాను అనమాట. మనమైతే ఒక్కటి ఉంది అని తెలిసిన తర్వాత ఇంకా మనం దాన్ని ఆపే ప్రసక్తే లేదు కదా. సో నేను ఫ్రేమ్ కూడా ఎందుకు చిన్నది అనేసి పెద్దదైతే మల్టీపర్పస్గా రెండింటికి యూజ్ అవుతుంది అనేసి పెద్ద ఫ్రేమే తీసుకున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఫ్రేమ్ ఫిట్ చేసేసి మంచిగా పెయింటింగ్లోకి అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ప్రాసెస్. అండ్ ఇంకా ఈ ఫ్రేమ్ ఫిట్ చేసుకోవడం కూడా కొంచెం టైట్ ఎనఫ్గా పెట్టుకోండి, ఎందుకంటే లూజ్గా ఉంటే పెయింటింగ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో చాలా టైట్గా లాక్కోవాలన్నమాట. అండ్ ఇది ఫైనల్గా నేను గీసిన డిజైన్ అయితే అనమాట. చూసారా, ట్రేసింగ్ అయితే ఆల్మోస్ట్ సేమ్గానే వచ్చింది. ఇంకా నేను పెయింటింగ్ గీసేటప్పుడు ఎక్కడెక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అంటే అవన్నీ నేనైతే కవర్ అయితే చేయాలన్నమాట. చూద్దాం నేను ఎంతవరకు కవర్ చేయగలనా ఏంటా అని. కానీ ఎవరైనా కానీ నావి కనుక వీడియోస్ కనుక చూస్తున్నారు అంటే చూసి దాన్ని మోటివ్గా ఫీల్ అయ్యి చెయ్యండి. ఎందుకు అంటే నాకు ఏం పెద్ద వచ్చిందాన్ని కాదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. జస్ట్ నేను చేసే చిన్న థింగ్స్ అండ్ చిన్న మిస్టేక్స్ అట్లాంటివన్నీ మీరు ఓవర్కమ్ చేసుకుంటారని నేనైతే షేర్ చేస్తున్నాను. బాగా వచ్చినలే చేయాలి అంటే అపర మేధావులు తప్పితే ఇంకెవరు ఏమీ చేయలేరనమాట. మనకు కొంచెం వచ్చినా కానీ మనం ఏదన్నా కొంచెం సాధన పడితేనే ముందుకెళ్తాము అంటారు కదా. మనకు వచ్చిన కొంచెం రోజు కొంచెంగా చేసాము అంటే నెక్స్ట్ ఫర్దర్గా మనము ఒకరోజు మేధావి అయిపోతామా అవ్వమా, నేనైతే అవుతామని అనుకుంటున్నాను. సో కొంచెం వచ్చని కామ్గా ఉండకుండా చేయండి, ఫాలో అప్ చేయండి. సో దట్ బాగా వస్తుంది అని అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్పాను అనుకుంటున్నారా? ట్రై చేస్తే ఏదో ఒక రోజు రాక తప్పదు. అదే కాన్ఫిడెన్స్ తోటి నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అదే మోటివ్ తోటి నేను ముందుకు వెళ్తూ ఉన్నానన్నమాట. ఏదో ఒక రోజు రాకపోతుందా అనే ఒక చిన్న హోప్ తోటి అయితే ముందుకు వెళ్తున్నాను అనమాట. బట్ పడుతుంది టైం అనేది, కొందరికి మంత్స్ కొందరికి ఇయర్స్, అది డిపెండ్స్ ఆన్ మన టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతేకాని ఇంకంతకు మించి ఏముండదు. సో ఇక నేనైతే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. స్టార్టింగ్ ఫస్ట్ పైన అయితే పర్పుల్ కింద రెడ్ అనుకున్నాను యాక్చువల్గా, కానీ రెడ్ కలర్ అయితే అయిపోయిందనమాట. అందుకని ఆరెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆరెంజ్ చేసేసి కింద వింగ్స్ అయితే గ్రీన్ కంపల్సరీగా ఉండాలి కదా. నేను చేసిన మేజర్ మిస్టేక్ అయితే ఇదే అనమాట. తీసుకున్నాక చూశాను గ్రీన్ బదులు ఇంకేదైనా లేదంటే లేది డిజైన్ అయితే బాగుండేది అని. ఇట్లాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. ఇదే నేను చేసిన మిస్టేక్లో స్టెప్ 1 నేను మీకు చెప్పాలి అనుకున్న మిస్టేక్ 1 అయితే కలర్స్ అనేది ముందే అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోండి. నేనైతే అప్పటికి కలర్స్ తీసిపెట్టాను గ్రీన్ అయినా కానీ అసలు గ్రీన్ క్లాత్ మీద గ్రీన్ ఏం బాగుంటుంది అనే ఒక చిన్న ఐడియా కూడా నాకు రాలేదన్నమాట. ఇట్స్ ఓకే, బట్ జస్ట్ చెప్తున్నాను నేను చేసిన మిస్టేక్స్ని, అంతేకాని ఇంకంతకు మించి ఏం లేదు. నేను ఇంకా గోల్డ్ అవుట్లైనింగ్ ఇచ్చాక అక్కడ గ్రీన్ అనేది ఒకటి పెయింట్ చేశాను అని అయితే అనిపించింది. లేకపోతే అసలు గ్రీన్ అక్కడ చేయలేదని అనుకుంటారు, ఎందుకంటే గ్రీన్ క్లాతే కాబట్టి. నేను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటి అంటే అక్కడ గ్రీన్ బదులు ఇంకేదైనా కలర్ చేంజ్ చేసి ఉండాల్సింది. గుడ్డిగా గ్రీనే అనుకున్నాను కదా, గ్రీనే వేసేసాను. ఎందుకంటే పీకాక్ ఫెదర్లో గ్రీన్ తప్పకుండా ఉండాలి కదా. సో
డిజైన్ అయినా చేంజ్ చేయాల్సింది, లేదంటే కింద క్లాత్ అయినా చేంజ్ చేయాల్సింది. నేను రెండూ చేయలేదు కాబట్టి 2 మిస్టేక్స్ అయితే దొర్లిపోయాయి నేను చేసిన ఈ పెయింటింగ్లో ఈరోజైతే. నాకైతే ఎంత టఫ్ అనిపిస్తుందో, విడిగా పెయింటింగ్ అయితే 1 అవర్లో కంప్లీట్ చేసేదాన్ని ఫాస్ట్గా. ఈ వీడియో తీస్తూ అయ్యేసరికి అసలు రికార్డ్ అవుతుందా లేదా, ఇదొక మెయిన్ టెన్షన్ అనమాట. పర్ఫెక్ట్గా పడుతుందా, కొంతమంది అయితే దుప్పట్టా వేసుకోవట్లేదు, ఇట్లాంటి రీజన్స్ అన్నీ వెతుకుతారనమాట. అసలు చేయడమే కష్టమైతే ఇంక ఇవన్నీ కనుక వెతుక్కున్నాము అంటే మనం ఇంకా వీడియో అయినట్టే, అసలు ఈరోజు అయినట్లే అనిపిస్తుంది నాకైతే. సో ఇట్లాంటివన్నీ నేనైతే కొన్ని డోంట్ కేర్ అనమాట. ఎందుకంటే వేసుకోవాల్సిన టైంలో నేనైతే వేసుకోకుండా అయితే ఎప్పుడు చేయను అనమాట. బట్ ఇది నాకు వచ్చిన కామెంట్ కాదు, మళ్ళీ నన్ను అనుకున్నారు, వేరే వాళ్ళకు వచ్చిన కామెంట్స్ అనమాట. నేను అప్పుడప్పుడు చదువుతాను, ఏదైనా నాకు హెల్ప్ అవుతాయి నేను ఓవర్కమ్ చేసుకోవడానికి, నా ఛానల్ని గ్రో చేసుకోవడానికి అనేసి కొన్ని కామెంట్స్ అయితే నేను చాలా వీడియోస్ కింద చదువుతానమాట. సో దాని నుంచి నేను కొంచెం తెలుసుకొని కొన్ని ఓవర్కమ్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ అవుట్లైనింగ్ ఇచ్చేసిన తర్వాత 3D అవుట్లైనర్ గోల్డ్ తీసుకున్నాను అనమాట. దీంతో జస్ట్ ఇచ్చేసి ఇది కొంచెం బాగా డ్రై అవ్వనియాలి. మనం తొందరగా అయిపోవాలి అనుకొని అట్లా ఫాస్ట్గా చేసాము అంటే ఇదైతే అవ్వదనమాట. కొంచెం ఈ 3D అవుట్లైనర్ డ్రై అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అది బాగా డ్రై అయ్యాక పైన మనం కోట్ చేసుకున్నాము అంటే బాగుంటుంది. సో నేను ఈ డ్రై అయ్యే లోపల కొంచెం స్టోన్స్, కుందన్స్ అవి అతికిస్తే మనం ఎంత పెయింట్ చేసినా కానీ కొంచెం అన్నా తలుక్కని మెరవంది పెయింటింగ్ అనేది బాగోదు కదా. అందుకని కొంచెం స్టోన్స్, కుందన్స్ అయితే అంటించాను అనమాట. అది కూడా మొత్తానికి కాదు, అక్కడక్కడ లైట్గా అనమాట. మనకి ఎక్కడైతే డిజైన్ డల్ అనిపిస్తుందో ఆ డల్ అనిపించే దగ్గర నేనైతే ఇవి స్టిక్ చేశాను అనమాట. టోటల్గా నేను చేసిన ఈ వీడియో టైంలో ఏదర్ నేను ఎట్లా చేస్తానంటే ఎవరితో నా ఫ్రెండ్స్తో వాళ్ళతో మాట్లాడుతూ చేస్తాను, లేదు అంటే కొంచెం ప్లెజెంట్గా ఉండే మ్యూజిక్ సాంగ్స్ వింటూ చేస్తానన్నమాట. సో దట్ మన మైండ్ కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఎక్కడెక్కడైనా డిజైన్ డిస్టర్బ్ అయినా కూడా కొన్ని న్యూ థాట్స్ అయితే మనకి వస్తాయన్నమాట. సో దట్ మనం అప్పుడే చేంజ్ చేసేసుకోవచ్చు. నేను అట్లానే ఇక్కడ కొన్ని డిజైన్ చేంజెస్ అయితే చేశాను అనమాట. మధ్యలో పెయింట్ బ్రష్ తోటే డిజైన్ చేంజ్ చేసేసాను. నేను తీసుకున్న రిఫరెన్స్ ఇమేజ్కి దీనికి కొంచెం పోలిక అయితే లేదనమాట. అక్కడక్కడ చేంజెస్ అయితే చేశాను. బట్ నాకేమో చేంజ్గా అయితే ఏం అనిపించలేదనమాట. బాగుంది అనిపించింది ఓవరాల్గా అవుట్పుట్ అయితే. ఫైనల్ మీకు కనుక అవుట్పుట్ నచ్చితే, మీకు కనుక ఇది కనుక యూజ్ అయ్యిద్ది, హెల్ప్ అయ్యిద్ది ఈ వీడియో అని అనిపిస్తే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది అయితే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే, కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. చేసుకుంటే నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది, ఇంకా ఫర్దర్గా చెయ్యాలి అన్న ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. ఇంకా సరేలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, మనం అడగకూడదు. ఎందుకు అంటే మనము మోటివ్గా తీసుకొని చేస్తున్నాం కాబట్టి మన కంటెంట్ నచ్చితే మనం అడగకుండా వాళ్ళే చేస్తారు అనిపిస్తుంది అనమాట. బట్ హ్యాపీ ఫర్ ఈ క్రాఫ్ట్ వీడియోస్ అయితే కొంచెం అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు అనిపించింది. కొంచెం ఫుల్ఫిల్లింగ్గా అనిపించింది అనమాట. కొన్ని వ్యూస్ అయితే కొన్నిటికి కొంచెం నేను అనుకున్న దానికంటే హైగానే వస్తున్నాయి. సో దట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అనుకోవాలి కదా. వీ షుడ్ ఫీల్ హ్యాపీ ఫర్ వాట్ వీ హ్యావ్ అనేసి, మన దగ్గర ఉన్న దాంతో మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. లేదు అంటే వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని అనుకున్నాము అంటే మనం ఇంకా కదలలేము. ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడమే ఉండిపోతాం అండ్ కొంచెం డిప్రెస్ అవుతాం. మెయిన్ ఇట్లాంటివన్నీ ఉండకూడదు. ఈ ఛానల్ స్టార్ట్ చేశాక కానీ నేను చాలా టెక్ ఛానల్స్లో విన్నానమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే లో అయిపోతామో మనకి వచ్చే ఆలోచనలు కూడా ముందుగా మెయిన్ మన ఆలోచనలు దెబ్బతీస్తాయి అన్నమాట. ఎందుకు అంటే మన మైండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా, ఎంత పాజిటివ్గా ఉంటే మన ఆలోచనలు కూడా అంతే పాజిటివ్గా ఉంటాయి అనిపిస్తుంది నాకు. సో మనం కనుక లో అయ్యాము అంటే మనకి ఎంత ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నా కూడా వాటన్నిటికీ దెబ్బే అనమాట. సో నేనైతే కొంచెం పాజిటివ్ థింకింగ్గానే ఉంటాను అండ్ హ్యాపీ ఫర్ వాట్ ఐ హ్యావ్ అంతే. సో ఇంకా జస్ట్ ఫిల్లింగ్ ఇచ్చేసి 3D అవుట్లైనర్ కూడా డ్రై అయిపోయిందనమాట. అయిపోయాక నేను పైన పెయింటింగ్ ఇచ్చేసి కింద ఫెదర్స్కి కూడా అదే చేశానమాట. ఇంకా మొత్తం బేసిక్గా మిగిలింది ఏంటి అంటే పైన అక్కడక్కడ లైనింగ్ ఇవ్వాలన్నమాట. బ్లాక్ కలర్ అవుట్లైనింగ్ లాగా అది ఇచ్చేస్తే నా సింపుల్ వీడియో అయితే ఈ వంకీ డిజైన్ అయితే అయిపోతుందన్నమాట. అసలే గోల్డ్ కాస్ట్ పెరిగింది, మనం గోల్డ్ వంకీ పెట్టుకోలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు. ఇలాంటి వంకి పెయింటింగ్ ఉండగా మనకు ఆలోచన ఎందుకు చెప్పండి. గోల్డ్ కాస్ట్ పెరిగితే ఎంత, తగ్గితే ఎంత, దాంతో సంబంధం లేకుండా మంచిగా డిజైన్ చేసేసుకొని మనం మంచిగా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు. నాకు దీనికే కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట. ఈ మధ్య కోల్డ్ అండ్ కఫ్ వల్ల కొంచెం వీక్ అయ్యింది బాడీ. అందుకని నేను 1/2 అవర్ 1 అవర్ చేసేసరికి కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది. అందుకని ఇంకో హ్యాండ్కి అయితే ఇంకొక రోజు ముహూర్తం అయితే పెడతాను, అది ఎప్పుడనేది తెలీదు. సో అప్పటిదాకా మనం మాత్రం తట్టుకోలేం కాబట్టి చేసిన ఈ ఒక్క హ్యాండ్ అయితే మీతో షేర్ అయితే చేస్తున్నాను. చేశాక కింద కొంచెం ప్లెయిన్ అనిపించింది, కొంచెం డాట్స్ పెట్టి సింపుల్ కోలం బోర్డరింగ్ అయితే ఇద్దాము అనుకొని కోలం గీసాను అనమాట. నాకైతే కోలం అయితే అంత పర్ఫెక్ట్గా రాదు.
బట్ ఏదో ట్రై చేసి అట్లా కింద మీద పడి 2-3 వీడియోలు అయితే చూసి చిన్నగా ఒక పేపర్ మీద ట్రై చేసి ఇదైతే చేశానన్నమాట. ఫైనల్గా ఇట్లా ఈ చిన్న కోలంతో నా పెయింటింగ్ డిజైన్ అయితే ఈ స్లీవ్ని అయితే ఎండ్ చేశానమాట. కింద మీరు కనుక నా దీని నెక్ డిజైన్ కూడా చూడకపోతే కింద వీడియోని అయితే లింక్ చేస్తాను, తప్పకుండా చూసేసేయండి. దాని కంటిన్యూషన్ అదే క్లాత్కే నేను చేసిన స్లీవ్స్ డిజైన్ అనమాట ఇది. ఇక్కడ కోలం అనేది మనకి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్న ట్రెండింగే. సో మనమైతే ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ పీకాక్ వంకి దానికి కోలం ఏంటా అని మనకి ఫుల్ అవ్వాలి హ్యాండ్, అంతేకాని అది ఇది మ్యాచ్ అవ్వదు, అట్లాంటి ఐడియాస్ అయితే ఏం లేదు. నాకైతే బాగుంది అనిపించింది కోలం గీసిన తర్వాత. పైన అక్కడక్కడ స్టోన్స్ పెడితే బాగుండు అనిపించింది, కానీ మొత్తం గజిబిజి గందరగోళం అయిపోద్ది అనిపించి జస్ట్ ఇంకా గోల్డ్ డాట్స్ తోటి ఈ కోలం డిజైన్ అయితే ఎండ్ చేశాను అనమాట. ఫైనల్గా ఇది నా వంకీ డిజైన్ పెయింటింగ్ స్టోరీ. అయితే నేను చేసిన మిస్టేక్స్ మొత్తం మీతో ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నేను చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు చేసేటప్పుడు ఇట్లాంటి డిజైన్స్ అన్ని ఓవర్కమ్ చేసుకుంటారు అని ఒక చిన్న ఐడియాతోటి ఇది చేశాను అంతే అనమాట. ఫైనల్గా ఇది అవుట్పుట్. వంకీలాగే అనిపించిందో లేదో తెలియదు మీకైతే, నాకైతే కొంచెం అనిపించింది వంకీ రూపురేఖలు అయితే ఉన్నాయి అనిపించింది. ఇంకా అక్కడక్కడ నేను చెప్పినట్టుగా చిన్న గుట్ట పూసలు అట్లాంటివి కనుక హ్యాంగ్ చేసుకుంటే ఇంకా లుక్ ఉండేది. ఎనీవే చూద్దాం, ఇంకో హ్యాండ్కి కూడా గీసాక రెండింటికి కలిపి ట్రై చేస్తాను ఏమైనా ఛాన్స్ కనుక ఉంటే. ఫైనల్గా పైన చిన్న చిన్న డాట్స్ పెట్టేసి నేను ఈ డిజైన్ అయితే ఇక్కడికి క్లోజ్ చేశాను అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇప్పటికే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. పెయింటింగ్ గురించి మనం ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏమీ లేదు, డిస్కస్ చేసుకోవడానికి ఏమీ లేదు. అండ్ వన్ థింగ్, నేనైతే ఏం యూజ్ చేశానని పెయింటింగ్స్ కూడా చెప్పాలి ఈ వీడియోలో అనుకున్నాను. నేనైతే బేసిక్గా యూజ్ చేసేది ఈ అక్రిలిక్ కలర్సే అనమాట. నా దగ్గర మొత్తం కేస్ అయితే ఉంటుంది, అన్ని కలర్స్ ఉండవు కాబట్టి మన దగ్గర ఆ కలర్ లేదు అంటే ఏదైనా కలర్స్ మిక్స్ చేసుకొని ఆ కలర్ తెప్పించుకోవడమే, అంతేకాని అన్ని కలర్స్ అయితే ఉండవన్నమాట. బేసిక్గా ఒక 15 కలర్స్ దాకా అయితే ఉన్నాయి. అండ్ ఇది ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్ అనమాట. ఈ నార్మల్ బేసిక్ ఫ్యాన్సీ షాప్స్లో ఉంటాయి. అండ్ బ్రషెస్ కూడా నేను మొత్తం 000, 00, 0 ఇట్లా 3 బ్రషెస్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాను. దీనికైతే ఎక్కువ 00 బ్రషే మొత్తం ఈ పెయింటింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఫైనల్గా నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే ఇవే అనమాట. ఈ అక్రిలిక్ కలర్స్ అయితే పోవు అని అంటున్నారు. నేనైతే మోస్ట్లీ ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కటి వాష్ అయితే చేయలేదు. మనం చేసిన వెంటనే బ్యాక్ సైడ్ తిప్పి ఐరనింగ్ కనుక చేసాము అంటే పోవు అనమాట. నేను ఇంకా లెంత్ ఎక్కువైపోయిందని ఐరనింగ్ వీడియో అయితే పెట్టలేదు. ఇదిగోండి ఫెవిక్రిల్ అక్రిలిక్ కలర్స్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే ఇవే. ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.